హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ మధ్య వచ్చేసి లెంత్ వీడియోస్ వేయడం అనేది పూర్తిగా తగ్గించేసాను అనమాట. సో అందుకనేసి మీకోసం ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చేసానండి. సో ఆ వీడియో ఏంటో నేనైతే చెప్పకముందే మీకైతే అర్థమైపోయింది అనుకుంటున్నా. సో నేనైతే బెంగళూరులో ఒక ఫేమస్ ఫిష్ అక్వేరియంకి అయితే వచ్చేసానండి. సో దీని అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా ఫ్రెండ్స్? సో దీని అడ్రస్ చెప్పడానికంటే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లోపలికైతే డైరెక్ట్గా లోపలికైతే వెళ్ళిపోయి వీడియో అయితే స్టార్ట్ చేసేసానంటే, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి క్లోజింగ్ టైం అయిపోయిందండి. సో నేను కొంచెం లేట్గా వచ్చేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్లో క్లోజింగ్ టైం అని చెప్పారనమాట. సో అందుకనేసి కొంచెం ఫాస్ట్గా అయితే వీడియో అయితే తీసేస్తున్నాను. అందుకనేసి స్టార్టింగ్ నుండి వీడియో అయితే చేయలేదు, సారీ అండి. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ స్టార్టింగ్ నుండి వీడియో అయితే తీస్తానన్నమాట. సో చూస్తున్నారు కదా, లోపలికి వెళ్ళేసరికి ఇంకా ఫిషెస్ అన్నీ కూడా ఇలా వెరైటీ ఫిషెస్ ఉన్నాయండి. సో చాలా కలర్ఫుల్గా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయన్నమాట ఫిషెస్ అన్నీ కూడా. సో ఇక్కడ వచ్చేసి టికెట్ అయితే చిన్నపిల్లలకి ఎంతో నాకైతే తెలియదండి. ఇంకా పెద్దవాళ్ళకి మాత్రం ఒకరికి 100 రూపీస్ తీసుకుంటారండి. సో మేమైతే ముగ్గురు వెళ్ళాం కాబట్టి 300 రూపీస్ అయింది మాకైతే టికెట్. అండ్ ఇక్కడ చూడండి లోపల అక్కడ కనిపిస్తుంది కదా ఫిష్, దాని అయితే నేను ఏదో స్టోన్ అనుకున్నానండి. సో అది కూడా ఫిష్ ఏనంట, మా హస్బెండ్ చెప్పారు. అంటే అది కదులుతూ ఉన్నప్పుడు చూపించారనమాట. సో చూసేసరికి ఏంట్రా బాబు, అసలు ఫిషెస్ ఇలా కూడా ఉంటాయా అనేలాగా అనిపించింది మనసుకి. సో ఇక్కడ ఏంటంటే ఫిష్ అన్నిటికి కూడా మామూలుగా సముద్రపు వాటర్నే యూజ్ చేస్తారండి. అంటే కొంతమంది ఇంట్లో పెంచుకుంటారు కదా ఫిషెస్ని. సో వాళ్ళైతే మామూలుగా ఉప్పు నీరుని కానీ అలా, లేదంటే అంటే బెంగళూరులో ఉన్న వాళ్ళైతే కొంతమంది కావేరీ వాటర్ని అలా యూజ్ చేస్తారనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా సముద్రపు వాటర్ని యూజ్ చేస్తారండి మొత్తం. అండ్ ఇక్కడ చూడండి ఫిష్, ఇది నేనైతే ఏదో శంఖం అనుకున్నానండి. అంటే మామూలుగా సముద్రాల దగ్గర దొరుకుతాయి కదా, సో అదనుకున్నా. ఇంకా బయట వచ్చేసి ఇలా బాల్కనీ లాగా ఉందండి. సో ఇక్కడ కూడా ఫిష్ అయితే ఉన్నాయి. సో చూడటానికి కలర్ఫుల్గా బాగున్నాయండి చూడటానికి. బట్ ఇక్కడ ఏంటంటే చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకా నేచర్ని కానీ అనిమల్స్ని కానీ ఇష్టపడని వాళ్ళు ఎంతమంది ఉంటారో చెప్పండి. బట్ నాకైతే నేచర్ అన్న అనిమల్స్ అన్న చాలా ఇష్టం కాబట్టి ఇలాంటి ప్లేసెస్కి ఎప్పుడైనా వెళ్తూ ఉంటాను. అయినా కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుందండి ఇలాంటి ప్లేసెస్ని అంతా చూడాలంటే. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా ఫిష్ ఇది. ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళటానికి ఎంట్రన్స్ అయితే వస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ లోపలికి అయితే వెళ్తాం చూడండి. ఇది మొత్తం కూడా అంటే యూ షేప్లో ఇలా పెట్టారన్నమాట. సో ఇక్కడ అన్నీ కూడా పైన నుండి ఇంకా కిందకి అలా వాటర్ ఉండేలాగా సెట్ చేసి ఇంకా అక్కడ కూడా ఫిష్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి. నేనైతే లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తున్నాను. అంటే ఆ ప్లేస్ నాకు బాగా నచ్చేసింది, ఎందుకంటే అది మొత్తం కూడా వాటర్తో ఉంది కదా. సో అందుకనేసి బాగుంది. మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తాననేసి 2 సార్లు అయితే రావడం వెళ్ళటం అలా చేస్తానన్నమాట. సో ఇంకా మా పాప ఉందని చెప్పాను కదా. సో మా పాప అప్పటికే టైర్డ్ అయిపోయిందండి, కొంచెం ఇంకా నిద్రపోయింది. మా అత్త అయితే తీసుకొనేసి అక్కడ బయట కూర్చొని ఉండిపోయారనమాట. ఇంకా నేను మా హస్బెండ్ మాత్రం పైనకి వెళ్ళాము చూడటానికి. సో ఇంకా పైన ఫ్లోర్లో కూడా చూడండి, అంటే అన్నీ కూడా కొంచెం కలర్గా చిన్ని ఫిషెస్ లాగా ఉన్నాయండి పైన ఫ్లోర్ మొత్తం కూడా. సో ఇక్కడ ఫిషెస్ని పర్చేజ్ చేస్తారో లేదో నాకైతే తెలీదు, బట్ మెటీరియల్స్ అన్నీ కూడా దొరుకుతాయండి. సో చూడండి ఇక్కడ కూడా చాలా వెరైటీ ఫిషెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి కదా వాటికి ఫిష్ ఉన్న ప్లేసెస్లో. సో అవన్నీ కూడా మామూలుగా ప్లాస్టిక్ అనుకున్నా, బట్ కాదండి, అన్నీ కూడా సీ ఫుడ్గా యూజ్ చేస్తారు వాళ్ళు. ఇంకా అక్కడ ఎలాంటి మెటీరియల్స్ ఉంటాయో వాటిని తెచ్చి ఇక్కడ యూజ్ చేస్తారంట. సో అన్నీ కూడా అసలు రియల్గా మనం సముద్రంలోకి వెళ్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ని అయితే తెప్పిస్తుంది అనమాట. అంత బాగున్నాయి ఇక్కడ, ప్లేస్ కూడా చాలా బాగుంది.
సో ఫ్రెండ్స్, మీ దగ్గరలో ఎవరైనా అంటే ఈ ప్లేస్కి దగ్గరలో ఉంటే ఎప్పుడైనా ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి. ఇంకైతే చాలా బాగుందండి చూడటానికి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మాత్రం ఎప్పుడైనా హాలిడేస్ టైంలో కానీ వీకెండ్ టైంలో కానీ తీసుకొని రండి ఇక్కడికి. వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి. కొంచెం లేట్గా రావడం వల్ల కొంచెం టైర్డ్ అనిపించింది. బట్ ఇక్కడ ప్లేస్ చూసేసరికి నేనైతే ఫుల్ హ్యాపీ అండి. అన్నీ చూడండి, అసలు లోపల ఆ స్టోన్స్ కానీ భలే ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బెంగళూరుకి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ ప్లేస్కి అయితే విజిట్ చేసి వెళ్ళండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ ఒక్క ప్లేస్ అని కాదు, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయండి. సో ఇంకా ఎప్పుడైనా వెళ్తుంటాం కదా, సో ఆ టైంలో కంపల్సరీ వీడియో అయితే వేస్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే ఈ వీడియో అయితే వేస్తున్నాను. సో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.